నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే.
Hallelujah. హల్లెలూయా. మనకున్న జ్ఞానము, మనకున్న అందము, మనకున్న ఆస్తిపాస్తులు కాదని మనకి ఇచ్చేటువంటి సంతోషం, ఆయన సన్నిధి, ఆయన క్షేమము మనకు సంతోషమై ఉండాలి. ఎప్పుడు ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ, ఆయన సన్నిధిలో సంతోషిద్దాం. అలాగే దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మరి ఇలా చెప్పబడినటువంటి అంశం నిమిత్తమై మన మధ్యలో స్వప్న ఉంది సహోదరి ప్రార్థిస్తుండగా అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరు మౌనముగా ఉండకుండా ప్రార్థిస్తుండగా అందరం ఏకీభవిస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, మహోన్నతుడానికి స్తోత్రం. నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామని ప్రభా, ఇగో ప్రభు ఇంతవరకు ఆరాధిస్తూ వచ్చావు, నీకు మహిమ కలుగుతుంది. ఇవనైనా ప్రార్థించడానికి మేము సిద్ధపడుచుండగా ప్రభా, పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి మా మధ్యకు తీసుకురండి ప్రభా. నీ సన్నిధి లేదే ప్రభా, మోషే ఎలాగైతే ప్రభా కడుపు కూడా వేనన్నాడో ప్రభా, ఇదిగో రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ నీ సన్నిధి మా మధ్యకు తీసుకురండి ప్రభా. వాళ్ళందరిని బట్టి ప్రభా నీ నామానికే మహిమ కలుగునుగా. పరిశుద్ధుడా బాల శకదరలవ శంకరలవ ఇష్యవ ఓ గొప్ప దైవమాని నామానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేటి వరకు ప్రభా మమ్మల్ని సజీవంగా ఉంచిన విధానం బట్టి ప్రభా నీ నామానికే మహిమ కలుగునుగాక ప్రభా. మాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నీ నామానికే మహిమ కలుగునుగాక ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రేమించి ప్రభా ఈ రోజును మాకు అనుగ్రహించిన విధానం బట్టి ప్రభా నీ నామానికే మహిమ కలుగునుగాక ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఓ పరిశుద్ధాత్మ మా ముందున్న ప్రార్థనాంశాలన్నింటిని బట్టి ప్రభా నీ నామంలో ప్రార్థిస్తుండగా నాయన ఒక్కొక్క ప్రార్థనాంశం ప్రభా ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక ప్రభా, దీవెనగా మార్చబడునుగాక ప్రభా. ఎవరైతే నాయన బలహీనంగా ఉన్నారో ప్రభా ప్రతి విధమైన బలహీన కట్లు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తుండగా నాయన ప్రతి ఒక్క బలహీన కట్టు వేస్తున్నాముల ప్రభా తెగిపోవునుగాక. పరిశుద్ధాత్మ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైనా ప్రేమను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా, ఎవరైనా బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, ఆ బిడ్డకి ఇచ్చిన భద్రతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా సంపూర్ణంగా మీ స్వస్థపరచమని ప్రభా ప్రార్థిస్తున్నాం, నీకు వందనాలు ప్రభా. అచ్చమాంటి గారి కూడా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును మీరు దయచేయండి ప్రభా. ఏదైనా పెద్ద గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాం నాయన. ఎవరైనా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఇంకా నేను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, పరిపూర్ణమైన శక్తిని ప్రభా శరీరాలకు పంపించమని ప్రభా
ప్రభా. అయ్యా నువ్వు పొందిన దెబ్బల చేత ప్రభా మాకు స్వస్థత కలుగుతుందని ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఈ వాగ్దానం ప్రభా ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభా వారి సంపూర్ణమైన స్వస్థ ప్రభా యేసు నామములో పొందుకొందురుగా. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఓ గొప్ప దైవమాని నామానికే స్తోత్రాలు ప్రభా. అయా శక్తివంతమైన కార్యాలు చేయటకు సమర్థుడా, ఆశ్చర్యమైన కార్యాలు చేయటకు సమర్థుడా, నీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. ఎవరైనా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయం ఉంది నాయన, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘంలో ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబం ప్రభా క్రీస్తు అనే బండ పైన కట్టబడునుగా. ప్రతి కుటుంబం నాయన చల్లా చెదరయ్యే కుటుంబాలుగా కాదు గాని ప్రభా క్రీస్తులో నాయన స్థిరపరిచేవారిగా నాయన యేసు క్రీస్తు నామములో కట్టబడునుగా. ప్రతి కుటుంబాన్ని అటు రీతిగా మీరు దీవించండి ప్రభా. అటువంటి రీతిగా మీరు ఆశీర్వదించడం వందనాలు ప్రభా. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. ఓ పరిశుద్ధాత్మ తండ్రి నీ నామానికే మహిమ తెచ్చుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులన్నీ ప్రభా యేసు నామములో కలువరిపోవాలి ప్రభా. అనుకూలంగా మార్చబడాలి నాయన. అనుకూలమైన మనస్పతులను యేసు నామములో కొట్టివేయబడాలి. ఎవరైతే ప్రభా సమాధానం చేత ప్రభా నిండి ఉన్నారో ప్రభా యేసు నామములో ప్రభా వారికి నాయన ఆశీర్వాదకరమైన సమాధానం యేసు నామములో కలుగునుగా. పరిశుద్ధుడా నీ మాటలు వింటే మాకు సమాధానం ప్రభా. అయా నీ మాటలు చేతనైనా ఎవరైతే నింపబడుతున్నారో ప్రభా వారి హృదయాల్లో ప్రభా నిండైన సమాధానం యేసు నామములో కలుగునుగా. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఎవరైనా సంతానం లేక ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి గర్భ ఫలాలు యేసు నామములో తెరవబడునుగా. మూయబడిన ప్రతి ద్వారాలు ప్రభా యేసు నామములో తెరవబడునుగా. పరిశుద్ధుడా బాలా శకదరలవ శందరలవ ఇశ్శమ. ఓ పరిశుద్ధాత్మ దైవమాని నామానికే స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఇగో ప్రభా ఎవరైతే కోర్టు కేసుతో బాధపడుతున్నారో ప్రభా, ఓ చిక్కు సమస్యతో బాధపడుతున్నారో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తుండగా నాయన ఈ శుక్రవారం ఉపవాస కూడిక ప్రభావం నాయన ప్రతి గృహంలోకి వెళ్ళునుగా. ఏదైతే ఏదైతే ప్రభా గృహాన్ని బట్టి బంధిస్తుందో ప్రభా యేసు నామములో నాయన ఈ నామం పేట మేము బంధిస్తున్నాం ప్రభా. బంధించబడునుగా. పరిశుద్ధాత్మ దైవమని నామానికే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఓ రబల శకదరలవ శందరలవ ఇశ్శమ. ఓ రకల బరల శబనకరలవ శబనలవ. దైవమాని నామానికే స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఓ దేవుడు శాపల కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఎవరైనా శాపను బట్టి నీ నామానికే మహిమ కలుగునుగా ప్రభా. ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీ నామానికే మహిమ కలుగునుగా. ఇంకా నాయన బలమైన ప్రభా ఎవరైనా అరువు పెరగని సైనికులు వలె ప్రభా కుటుంబం తీరి సేవలో వాడబడునుగా. ఓ రబబబర శకదరలవ శందరలవ ఇశ్శమ. ఓ దైవమాని దాసుడు పైకి నాయన ఏడింతల ఆత్మ చేత మీరు దిగిరండి ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నిలబడుచుండగా ప్రభా ఈ అగ్ని ప్రభావం నాయన ఈ మందిరము చుట్టూ నాయన ఓ నింపబడునుగా. అగ్ని ప్రభావం వాచుకు దిగునుగా ప్రభా. ఓ రబల శకదరలవ శందరలవ ఇశ్శమ. శక్తివంతంగా అభిషేకించి వాడుకోండి ప్రభా. నీ మాటల కొరకు వచ్చావు ప్రభా. మనుషుల మాటలైతే వ్యర్థమని ప్రభా నీ లేఖనాలు సెలవిస్తుంది ప్రభా. నీ దాసుడు నిలబడుచుండగా ప్రభా దాసుల్లో మీరు నాయన వచ్చిన ప్రతి వ్యక్తులైన సూటిగా మీరు సంభాషించండి ప్రభా. అయ్యా నీ మాటలు నాయన మమ్మల్ని పరలోకం వైపు నడిపించే ప్రభా. అటువంటి మాటలు రాత్రి కాల సమయంలో నాయన మా మధ్యకు మీరు తీసుకురండి ప్రభా. ఈ దివ్యమైన సన్నిధి మా మధ్యకు తీసుకురండి ప్రభా. ఈ సాన్నిధ్యం మా మధ్యకు తీసుకురండి ప్రభా. ఈ పరలోక సంగతులు నాయన ఈ రాత్రి కాల సమయంలో బయలుపరచబడునుగా. ఓ ఇంతవరకు సహాయం చేసిన వాడా ఎబెనేజరా నీ నామానికే మహిమ కలుగునుగా. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు మహిమకరమైన కుటుంబాలుగా నాయన పాత్రలుగా నాయన ఇదిగో ప్రభా జ్యోతిర్మయ మమ్మల్ని విసిరేక ప్రభా నీ స్థానపైన ఉంచావు ప్రభా. అందుకు బట్టి నీ నామానికే మహిమ కలుగునుగా ప్రభా. ఎందుకు పనికిరాని వారు ప్రభా, ఎటువంటి యోగ్యత లేని వారు ప్రభా, ఏ మంచి లేని మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి స్తోత్రాలు చేస్తాం ప్రభా. ఇప్పటికైనా ప్రభా మా జీవితాలు మార్చుకుని ప్రభా
కార్యక్రమాన్ని కూడా ప్రభా యేసుక్రీస్తు నామములో నాయనా జయప్రదంగా మీరు జరిగించండి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు తయారు చేయండి ప్రభా. పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ ప్రభా ఈ ప్రార్థన పరలోకం చేర్చుకోమని ప్రభా యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు మనం చేసిన ప్రార్థనలన్నీ పరలోకమందున మన దేవుడు ఆలకించాడని నమ్మి అందరం విశ్వాసంతో చేతులెత్తి దేవునికి స్తోత్రం తెలియజేయాలి. హల్లెలూయా 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 అందరూ దేవునికి స్తోత్రాలు తెలియజేయాలి. అందరూ దయచేసి లేచి నిలబడదాం. ప్రభువు నామాన్ని ఆరాధన చేస్తూ ఈ రాత్రి మన హృదయాలు తెప్పరిల్లేలాగున మన అంతరంగాలు దేవుని సన్నిధిలో ఆనందించులాగున మనము దేవుని సన్నిధిలో సిద్ధపరుచుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 ఈ లోకంలో ఎందుకు జీవిస్తూ ఉన్నాను, ఎవరి కొరకు జీవిస్తూ ఉన్నాం అనేది ప్రాముఖ్యమైన విషయం. తమ కొరకు తామే జీవించేవారు ఉన్నారు, తమ కుటుంబం కొరకు మాత్రమే తాము జీవించేవారు ఉన్నారు, ఇతరుల కొరకు జీవించేవారు ఉన్నారు, మరి ముఖ్యముగా యేసు కొరకు జీవించేవారు ఉన్నారు. నువ్వు జీవించేది ఎవరి కొరకు? నీ బ్రతుకు ఎవరిని సంతోషపెట్టు నిమిత్తం? ఎందుకు బ్రతుకుతున్నామో ఆ బ్రతుకు ఒక అర్థం ఉండాలి. ఎందుకు జీవిస్తున్నామో ఆ జీవితానికి ఒక అర్థం ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. అందరూ కలిసి ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రియుడు. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రియుడు. ఈ లోకంలో భక్తులు అందరూ కలిసి మరలా ఈ లోకంలో వారిని సభలు తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువలని నాకు వాగ్దానం ఇచ్చావు. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువలని నాకు
బ్రతుకలేను. ఎంతో దైవీ ప్రేమ నిన్ను విడిచి బ్రతుకలేను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే. చదువుతో మాడుతూ ఈ లోకంలో జీవించెదను నీ కొరకే. అరచేతిలోనే నన్ను చెప్పుకుంటివే నీ కంటి కాపలా నన్ను కాయుచుంటివే. అరచేతిలోనే నన్ను చెప్పుకుంటివే నీ కంటి కాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేను నాగా ఇలాలోనే చలియను. అందరూ కలిసి నీ దృష్టిలో నేను నాగా ఇలాలోనే చలియను. పాడుతూ ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. పాడుదాం ఈ లోకంలో చమలవైపు కాదని నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. పాడదాం. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించే అందరూ చెప్పండి నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను యేసు నీ కొరకే దేవా. తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లిదండ్రులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. అరచేతిలోనే నన్ను చెప్పుకుంటివే నీ కంటి కాపలా నన్ను కాయుచుంటివే. అరచేతిలోనే నన్ను చెప్పుకుంటివే నీ కంటి కాపలా నన్ను కాయుచుంటివే. నీ కంటి కాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేను నాగా ఇలాలోనే చలియను. నీ దృష్టిలో నేను నాగా ఇలాలోనే చలియను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. అందరూ పాడుతూ ఈ లోకంలో ఎక్కడగా నీ కొరకే
నా ప్రియ యేసు నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు నీవే నా ప్రాణప్రియుడు నీవే నా ప్రాణప్రియుడు అందుకే ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా ఈ లోకంలో కలిసి నీ కొరకే దేవా నీ కొరకే దేవా ఎవరి కొరకు నువ్వు జీవిస్తావు నీ కొరకే దేవా యేసు కొరకేనా నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావా యేసు కొరకు జీవిస్తున్నావా నీ కొరకు నువ్వు జీవిస్తున్నావా యేసు కొరకు జీవిస్తున్నావా కేవలం నీ ఇంటి కొరకు జీవిస్తా ఉన్నావా నీ హృదయం త్రిప్పబడాలా నీ హృదయం దేవుని సన్నిధిని త్రిప్పబడాలా యేసు కొరకు జీవించేవారు యేసయ్యకు కావాలా నీ కొరకు అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివే నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే తల్లిదండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువలని నాకు వాగ్దానమిచ్చావు ఎంతో లోతైనది నీ ప్రేమ నిన్ను విడచినే బ్రతుకలేను ఈ లోకంలో జీవించేదను నీ కొరకే యేసయ్యా
నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా. ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడి ఉంటే వారి మధ్య ఉన్నటువంటి దేవుడు ఆయన. నీ కొరకే దేవా, అందరూ మరచిపోయిన మరొకరి దేవుడు ఆయన. అరచేతులను చెక్కుకున్న దేవుడు ఆయన. ప్రతి పాపవని నిన్ను కాపాడుతూ నేటికి సజీవుల లెక్కలో నిన్ను ఉంచిన దేవుడు ఆయన. ఆయన కొరకు జీవించగలవా? నిన్ను కాపాడుతున్న వాని కొరకు జీవించగలవా? నిన్ను రక్షించిన ప్రభువు కొరకు జీవించగలవా? నీ కొరకే దేవా, నీ కొరకే యేసయ్యా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నీవే నీవొక్కడివే ప్రాణప్రియుడవు. నీవే నా ప్రాణప్రియుడవు. దయచేసి కూర్చున్నాం, మోకరిద్దాం. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. నా కొరకు నేను జీవించడం కాదయ్యా, కేవలం నా ఇంటి వారి కొరకు మాత్రమే నేను జీవించడం కాదు. యేసు ప్రభువా, కంటి పాపలా నన్ను కాపాడుచున్నా, నీ కొరకు జీవించాలనే ఆశ నాలో కలగచేయండి. నీ కొరకు బ్రతకనివ్వకుండా ఏవి అడ్డుపడుతున్నాయో వాటి నుండి నన్ను విడిపించండి అయ్యా. ప్రభువు నడగండి. యేసు కొరకు నడవకుండా, యేసు కొరకు మాట్లాడకుండా, యేసయ్య సన్నిధిలో ప్రార్థించకుండా, యేసయ్య సన్నిధిలో సాక్ష్యం ఇవ్వకుండా, యేసు కొరకు బ్రతకకుండా ఏవి అడ్డుపడుతున్నాయో వాటి నుండి బయటపడండి. రాత్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. అరచేతుల్లో చెప్పుకున్న దేవుడా, కంటి పాపలా కాపాడుచున్న దేవుడా, తల్లిదండ్రులు మరిచిపోయిన మరువని విడువని దేవుడా, నీకు నిండు మనస్సుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవా, ఈ సన్నిధిలో ఈ ఉపవాస దినాన్న ప్రార్థనలు చేస్తూ వచ్చాం. నీ బిడ్డలు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఈ సన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు. దేవా, పాడి నిన్ను గణపరిచయం, ఆరాధించి నిన్ను మహిమపరిచయం. కొద్ది సమయం పరిశుద్ధ లేఖనాలలో నుంచి మీరు మాతో మాట్లాడమని
అల్పుడనైనా నన్ను వాడుకోండి, ఆశ కలిగిన బిడ్డల ఆత్మలను సంతృప్తి పరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని మందిరములో ఉన్న మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రి పరిశుద్ధ లేఖనాలలో నుంచి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12-13 వాక్యాలను మనం ధ్యానించబోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12-13 వాక్యాలు జాగ్రత్తగా గమనించండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేమాకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయింది. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. చదివినటువంటి భాగంలో ఒక చక్కటి మాటను మనం గమనించగలుగుతున్నాం. అదేమిటి అంటే, ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేశానని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టింది. ఇక్కడ ఇంతవరకు దేవుడు చేసిన సహాయము అనే పదము గమనిస్తా ఉన్నాం. ఇది ఎవరు చెప్పారు? సేవకుడైన, ప్రవక్తగా పిలువబడిన, అలాగుననే న్యాయాధిపతిగా పిలువబడిన, అదే రీతిగా యాజకునిగా పిలువబడినటువంటి సమూయేలు చెప్పినటువంటి మాటగా ఈ మాటను మనం గమనిస్తా ఉన్నాం. ఆ సమూయేలు ఏమంటున్నాడంటే, ఈ సమయము వరకు దేవుడు మనకేం చేశాడు? సహాయము చేశాడు. ఆమేన్. నాతో కలిసి చెప్పండి. ఈ సమయము వరకు దేవుడే నా సహాయకుడు. ఇంతవరకు దేవుడే నా సహాయకుడు. మరలా చెప్పండి అందరూ, మరలా చెప్పండి. నేను 100కి 100% నమ్మేదదే. ఆ నమ్మకాన్ని బట్టి ప్రతిదినము దేవుని కృపను చూచేది కూడా అందుకే. హల్లెలూయా. నా నమ్మకం అది. నేను నేర్చుకున్న విశ్వాసం అది. మరో మాటలో చెప్పాలంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నేర్పిన విశ్వాసం అదే. ఇంతవరకు నా సహాయకుడు ఎవరండి? దేవుడే. దేవుడే. కాబట్టి సమూయేలు ఏమంటున్నాడు? ఇంతవరకు మనకు దేవుడు ఏం చేశాడు? సహాయము చేశానని చెప్పి
ఒక రాయి తీసుకొని అక్కడ నిలవబెట్టి ఒక పేరు పెట్టాడు, ఎబెనేజరు, అనగా సహాయపు రాయి అని అర్థం. అప్పటికే ఇశ్రాయేలీలు తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు, దేవుని చట్టాలను ఉల్లంఘిస్తూ ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ నడుస్తూ ఉన్న దినాలది. అలాంటి దినాలలో దేవుడు చాలా ఉగ్రుడయ్యాడు. దేవుని కోపం ఇశ్రాయేలీల మీద నిలబడింది. తత్ఫలితంగా ఫిలిస్తీన్ల చేతులలో ఇశ్రాయేలీలు ఓటమి పాలైపోయారు. షిలోగులో ఉన్నటువంటి దేవాలయములో పరిచర్యలు జరిగించే యాజకుడైన ఏలి చనిపోయాడు. అంత మాత్రమే కాదు, తనకున్నటువంటి 2 బిడ్డలు కూడా చనిపోయారు. అంతటితో ఆగల. ఇశ్రాయేలీల మధ్య ఏదైతే విజయాన్ని తెచ్చి పెడుతూ ఉందో అని శత్రువులు చెప్పుకుంటున్నారో అది పట్టబడింది. అదేమిటి? నిబంధన మందస్సం. ఇశ్రాయేలీల విజయానికి కారణమేమిటి? శత్రువులు చెప్పుకుంటున్నారట. ఏమని? ఇశ్రాయేలీల మధ్య నిబంధన మందస్సం ఉంది, అదే వారి విజయం అని చెబుతున్నారట. జాగ్రత్తగా వినండి. ఫిలిస్తీన్లే గాని, అమాలేకీలే గాని, అమోరీయులే గాని, లేదు అంటే యెహోషువ గ్రంథములోకి వెళితే కానాను తెగల వారే గాని మాట్లాడుకున్న మాటలు ఏమిటి అంటే, వారి మధ్య సర్వలోకనాథుడైన యెహోవా దేవుని నిబంధన మందస్సం ఉంది, అందుకని వారిని మనం ఓడించలేం. ఇశ్రాయేలీలు బలహీనులే. ఇశ్రాయేలీలు సామాన్యమైన మనుషులే. ఇశ్రాయేలీల శక్తి సామర్థ్యము కొద్దిగే గాని బలహీనులైన ఇశ్రాయేలీల మధ్య మహోన్నతుడగు దేవుని నిబంధన మందస్సం ఉంది. బలసూచకమైన నిబంధన మందస్సము వారికి విజయాలను తెచ్చిపెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బలము నీకు జయమిస్తుంది అనుకుంటున్నావు, సిగ్గుపడాలా. నీ జ్ఞానము నీకు జయమిస్తుంది అంటున్నావు, సిగ్గుపడు. నీ శక్తి నీకు జయమిస్తుంది అంటున్నావు, సిగ్గుపడు. నీకున్నటువంటి తెలివితేటలు, నీకున్నటువంటి బలము, జ్ఞానము, నీకున్నటువంటి శౌర్యము, నీకున్న ప్రావీణ్యత నీకు జయమిస్తున్నాయి అంటున్నావు. అవన్నీ దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానం. నీకు జయమిచ్చేది దేవుని నిబంధన మందస్సము. అనగా అర్థం ఏమిటో తెలుసండి? దేవుని నిబంధన మందస్సములో మన్నా ఉంటుంది. 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు ఉంటాయి. చిగురించి అహరోను కర్ర. ఇవి దేనికి సాదృశ్యము అంటే దేవుని వాక్యానికి సాదృశ్యము. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను బలహీనుడేనే గాని నా దేవుని వాక్యము నా లోపల ఉంటే నేను బలవంతుడను. నా జయము, నా విజయము ఇది. నువ్వు క్రైస్తవుడమైనంత మాత్రాన దేవుడు నీకు జయం ఇవ్వాలని ఎక్కడ మేనిఫెస్టోలో రాసి పెట్టలా. దేవుడు తన మేనిఫెస్టోలో ఏమి రాసి పెట్టలేదు క్రైస్తవులకు విజయాలు కలుగుతాయని. ఒరే బాబు, నువ్వు క్రైస్తవుడవైనా వాక్యము ద్వారా మాత్రమే నువ్వు శుద్ధీకరించబడతావురా నాయన అని చెప్పాడు దేవుడు. నువ్వు క్రైస్తవుడవైనా వాక్య ప్రకారం నడిస్తేనే నేను కార్యం చేస్తాను రా బాబు అని చెప్పాడు దేవుడు.
కాబట్టి ఇశ్రాయేలీయులైనంత మాత్రాన వాళ్ళకి జయం వచ్చేస్తుందా? రాదు. వారికి జయము రావాలంటే వారి మధ్య ఏముండాలి? నిబంధన మందస్సం ఉండాలి. దాని లోపల దేవుని ప్రభావము నిండి ఉండాలి. అలాంటి నిబంధన మందస్సం శత్రువులకు దొరికేసింది. ఎవరికి దొరికిపోయిందండి? శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను ఓడించి ఏలీ కుమారులిద్దరిని చంపి నిబంధన మందస్సమును పట్టుకొని వెళ్ళిపోయారు. అక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలీయులలో నుండి ప్రభావము వెడలిపోయెను. అర్థమవుతుందా? ఏ జీవితంలో ప్రార్థన తగ్గుతుందో ఆ జీవితము నుండి దేవుని ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది. ఏ జీవితంలో వాక్యము తగ్గుతుందో ఆ జీవితము నుండి, ఆ ఇంటి నుండి దేవుని ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దేవుని ప్రభావము బయటికి వెళ్ళిందో అపవాది చేత వారు శోధించబడుతూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యకరమైన వాక్యమును, జ్ఞాన సత్య స్వరూపమైన వాక్యమును నీ నుండి దోచుకొనబడకుండా జాగ్రత్తగా చూసుకో. ఇశ్రాయేలు నుండి ఏం చేయబడింది? దోచుకొనబడింది. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య కలవరం. ఎందుకు కలవరం? ఇశ్రాయేలీయుల గుండెలన్నీ కూడా పిరికి గుబ్బ గుండెల్లా మారిపోయాయి. ఎందుకు ఆ పిరికితనం? అనుక్షణము భయముతో బ్రతుకుతున్నారు. కారణాలు ఏమిటి? చీమ చిటుకుమంటే ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకని? మనుగడే మనకిక లేదు అని అనుకుంటున్నారు. కారణాలు ఏమిటి? ఒక్కటే, వారి మధ్య నుండి నిబంధన మందస్సము దొంగిలించబడింది. అందుకని అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలారా గమనించండి. మీలో కలవరం ఉంది అంటే మీ ప్రార్థనా జీవితం దొంగిలించబడింది అని గుర్తుపెట్టుకోండి. మీలో అలసడి ఉంది అంటే మీ ఆత్మీయత దొంగిలించబడింది అని గుర్తుపెట్టుకోండి. మీరు చీటికి మాటికి కృంగిపోతున్నారు, చిరాకు పడుతున్నారు అంటే మీ ప్రార్థనా జీవితం ఏమైపోయింది? దొంగిలించబడింది అని గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ కూడా దైవ సేవకుడు సమూయేలు ప్రజలందరినీ సమావేశపరిచి వారందరూ దుఃఖపడతా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. ఎంతో వేదనతో, కలవరముతో, చింతతో, ఆందోళనతో నిండుకున్నటువంటి వారందరితో సేవకుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమని? 2వ వాక్యం, మందస్సము కిర్యత్యారీములో నుండి ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. గమనించండి. ఏమండి, చిన్న మాట చెప్తాను. ఇంటికి పెద్ద దిక్కు ఉన్నంతసేపు ఏమో మాట వినకుండా, పెద్ద దిక్కు పోయిన తర్వాత నీ మాట నేను వింటాను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని అంటే లాభం ఏమిటండి? బ్రతుకుండగానే, నువ్వు బ్రతికి ఉండగానే దేవుని మాట వినడం నేర్చుకో.
చచ్చిన తర్వాత వింటా పాస్టర్ గారు ఖచ్చితంగా 100కి 100% యేసు చెప్పినట్లు చేస్తా. ఎప్పుడు సమాధి గోతికి చేరిన తర్వాత. ఆలోచించండి. మందసము పట్టబడిన తరువాత, షిలోహులో మందిరము అల్లకల్లోలమైన తరువాత అందరూ దుఃఖపడతా ఉన్నారట. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకో. దీపం ఆరిపోగానే అరే నేను చక్కబెడతా పాస్టర్ గారు, కీబోర్డ్ ఎక్కడ పెట్టాలో పెట్టేస్తాను, పుల్ఫిట్ ఎక్కడ పెట్టాలో జరుపుతాను, సిస్టమ్ అంతా చదివేస్తాను, పేడ అంతా చదివేస్తాను, శుభ్రంగా ఊడ్చేస్తాను, మూలకి తీసి అంతా కసువు అంతా ఎత్తి డబ్బాలో పోస్తాను. సామాన్లు కూడా తీసుకెళ్ళి డబ్బాలో పోయాలి. ఎప్పుడు చదివితే? చీకట్లో చదివితే. ఎందుకనంటే పాడైపోతాయి ఇవి. దీపం ఉండగా చక్కబెట్టు. దీపం ఆరిపోయిన తర్వాత నేను సర్దుకుంటాను, దీపం ఆరిపోయిన తర్వాత నేను చక్కబెడతాను, దీపం ఆరిపోయిన తర్వాత నేను అన్ని బాగు చేస్తాను కాదు. అర్థమవుతుందా? దీపం ఉండగానే చక్కబెట్టడం నేర్చుకోండి. సేవకుడు ఏం చేశాడు? సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల. అంటే ఇశ్రాయేలు ప్రజలలో ఏమీ లేదు చెప్పాలి, మీరు చెప్పాలా? సేవకుడు అంత చక్కగా వారిని పిలిపించి మాట్లాడుతున్నాడంటే దేవుని పట్ల వారికి ఏమీ లేదు. పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించే మనసు లేదు వారికి, హృదయం లేదు వారికి. మరి బాబు మీరందరూ కూడా పూర్ణ హృదయముతో ప్రభువు తట్టు తిరగండి. ఒకవేళ మనం వెళ్ళి యాజకుడా సమూయేలు ఎందుకు ఈ మాట మీరు ఇశ్రాయేలీలతో అలా అంటున్నారు అని అడిగారు అనుకోండి మీరు, అప్పుడు మీతో ఏం చెప్తాడు ఆయన సేవకుడు? వీళ్ళు నోటితో మాత్రమే దేవుణ్ణి ఆరాధించే ప్రజలు, సహోదరులారా వీళ్ళ హృదయముతో దేవుని దూషించే ప్రజలు. పెదవులతో గణపరుస్తారు, హృదయముతో దూషిస్తారు. అందుకే వీళ్ళందరినీ పూర్ణ హృదయముతో దేవుని తట్టు తిరగమని చెప్తా ఉన్నాను రా బాబు అని మనతో కూడా చెప్పాడు. అర్థమవుతుందండి? సమూయేలు ప్రవక్త ఏమంటున్నాడు? పూర్ణ హృదయముతో దేవుని తట్టు తిరగడం నేర్చుకోవాలి, దేవుని వైపు మళ్ళుకోవాలా. కొందరు ఉన్నారు ఎటు మళ్ళిస్తే అటు మళ్ళుతారు. ఉదాహరణకి నా చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది, మూతను తీసి నేను గనక ఆ టైల్స్ మీద క్రింద పోసాను అనుకోండి, అవి పోయే దారిని అవి పోతా ఉంటాయి. అదే సమయంలో మీరు వచ్చి ఎటు కావాలంటే అటు బ్రేలు పెట్టి మళ్ళించవచ్చు. అవి పోయే దారిన పోకుండా మీరేం చేయొచ్చు చెప్పాలా? మీ వ్రేలు పెట్టి వాటిని మరొక మార్గం గుండా ఏం చేయొచ్చు? మళ్ళించవచ్చు. కొందరు బ్రతుకులంతే, దేవుడు తన మార్గములో నడవమని చెబుతా ఉంటే ఎవరు ఎటు మళ్ళుకోమంటే
మనుషులు మళ్ళించినట్టు మళ్ళీ ప్రతివాడి బ్రతుకు ముళ్ళ బ్రతుకుగా మారిపోతుంది. మనుషుల మాటలను విని మళ్ళుకొనే ఎవరి కుటుంబమైనా సరే అది ముళ్ళ బాటగా మారుతుంది. కానీ దేవుని వాక్యము చెప్పే విధముగా ఎందరైతే నడుచుకుంటారో వారందరి జీవితం అది ముళ్ళ బాటగా కాదు, మనోహరమైనటువంటి ఉద్యానవనముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఎవరు ఎటు మళ్ళిస్తట్టు మళ్ళకండి, దేవుడు మళ్ళించినట్టు మళ్ళడం నేర్చుకోండి. అది నీ కొరకే దేవా, ఆయన కొరకు బ్రతకడం అంటే అదే. దేవుని కొరకు బ్రతకడం అంటే దేవుడు ఎటు మళ్ళిస్తే అటు మళ్ళాలా. కొందరు అలా కాదు, తూర్పు వైపు తిరుగుదాం వెళ్ళిపోతాం, పడమర వైపు తిరుగుదాం వెళ్ళిపోతాం, ఉత్తరం వైపు తిరుగుదాం వెళ్ళిపోతాం, దక్షిణం వైపు ఈ నై వాయి ఈ నై వాయి నైరుతి వాయువు కదా, అటు పోదాం ఎటు పోదాం, ఎటు పొమ్మంటే అటు. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా నీ మార్గములో నడవడానికి నాకు ఏకదృష్టిని కలగ చేయమన్నాడు. అంటే ఎన్నెన్ని ఉన్నాయో కదా, ఏమంటున్నాడు? ఏకదృష్టిని కలగ చేయి. ప్రవక్త చెప్పాడు ఆ మాట. తర్వాత ఏమన్నాడు? అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి. మీ గృహాలలో దాచబడిన, మీ హృదయాలలో దాచబడిన అపవిత్రమైన వాటిని తీసివేయండి. అంటే ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి దుఃఖం కలగక సంతోషం కలుగుతుందా? అపజయాలు కాక జయాలు వస్తాయా? వేదన కాకుండా ఆనందం వస్తుందా? దారిద్రత కాకుండా ధనం వస్తుందా? ఏమండి? లోపల ఏం దాచిపడ్డాయి? అపవిత్రమైనవన్నీ లోపల దాచిపెట్టుకున్నారు. అందుకే దేవుడు తన ప్రభావాన్ని దాటించి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. గమనించాలి. తరువాత మాట సమూయేలు అంటున్నాడు, పట్టుదల కలిగి యెహోవా తట్టు, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పిన తరువాత మీరేం చేయాలా? ఆయనను సేవించండి. అప్పుడు మాత్రమే ఫిలిస్తీయుల చేతిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అంతవరకు మీరు దుఃఖపడతానే ఉంటారు, మీకు సంతోషం ఉండదు. అంతవరకు మీరు కలవరపడతానే ఉంటారు, మీకు ఆనందం ఉండదు. ప్రభావం బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది, మీ జీవితాలలో తేజస్సు ఉండదు. మీరు చేయవలసిన పనులు ఇవి. ప్రభు వైపు మళ్ళుకోండి. ఎవరెటు మళ్ళిస్తే అటు, ఎవరెటు తిప్పితే అటు. చూడండి, సామెతల గ్రంథములో ఉంది, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువల వలె త్రిప్పబడుతుందట. ఎవరి చేతిలో త్రిప్పబడాలి నీ బ్రతుకు? యేసయ్య చేతులలో. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేతులలో త్రిప్పబడే జీవితం అపవిత్రత వైపుకి ఎన్నడూ త్రిప్పబడదు, అది ఆశీర్వాదం వైపుకే త్రిప్పబడుతుంది. దేవుని పిల్లలారా, అపవాది చేతులలో నుండి విడిపించబడాలి అంటే, బలహీనత శక్తుల ప్రభావముల నుండి విడిపించబడాలి అంటే
అనాత్మీయత ప్రార్థన లేమి నుంచి విడిపించబడాలి అంటే, ఆర్థిక దారిద్రము రుణభారము నుండి విడిపించబడాలి అంటే దేవుని వైపు మళ్ళుకోవడం, అపవిత్రతను బయటకు పారవేయడం, పట్టుదల కలిగి ప్రభువును సేవించడం నేర్చుకోవాలి. ఏమన్నారు ప్రభువును సేవించడానికి? చెప్పాలా? స్తోత్రం చెప్పండి. ఎలా సేవించాలా? అదే పట్టుదల కలిగి అనవసరమైన పట్టు విడుపులైతే చాలా ఉంటాయి. అదేదో రోషం అంటారు. ఏ రోషం అంట? ₹1 పనికిరాని రోషం ఎక్కువ వీడికి, రూపాయికి విలువ లేని రోషం ఎక్కువ ఈమెకి. ఆ రోషం ఏదో యేసయ్యలో చూపించవచ్చుగా ఆరాధన చేయడానికి. ఆ రోషం ఏదో, ఆ పట్టుదల ఏదో యేసయ్యలో చూపించవచ్చుగా ఆత్మీయంగా ఎదగడానికి. ఎప్పుడైతే నీ హృదయం ఆయన తట్టు త్రిప్పబడుతుందో, పట్టుదల కలిగి ప్రభువును సేవిస్తావో, ప్రభువు మార్గములోకి మళ్ళుకుంటావో, ఖచ్చితముగా అపవిత్ర శక్తుల నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నీవు కలిగిన బాధలలో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నీకున్న శ్రమలలో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నీకున్న దుఃఖములో నుండి నిన్ను ప్రభువు విడిపిస్తాడు. నీకున్న వ్యాధులలో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నీకున్న బలహీనతలో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నీకున్న ఆర్థిక దారిద్ర్యములో నుండి ప్రభువు నిన్ను విడిపిస్తాడు. ఈ మాటలు చెప్పగానే వాళ్ళందరూ ఎల్లవయ్యో బాగానే చెప్పావులే, ఇక దిగొచ్చాడండి నీతులు చెప్పడానికి. ఎందుకంటే నిలబడి మాట్లాడుతున్న సేవకుడైనా నా గురించి మాట్లాడినోళ్ళు అలనాడు ఆ సేవకుడి గురించి మాట్లాడరు అని నేను ఎలా అనుకుంటా మాట్లాడే ఉంటారు. అబ్బో చెప్తాడు, ఆయనకి ఏముంది, ప్రార్థన చేయండి అంటాడు, వాక్యం చదవండి అంటాడు, పట్టుదల కలిగి ఉండండి అంటాడు. ఎక్కడ అవుతుంది? ఎక్కడ కుదురుతుంది? అబ్బా ఏమి రాగాలు తీసి చెప్తారో. ఎప్పుడైతే ఆత్మీయత విషయంలో నిర్లక్ష్యంగా ఉంటామో, సన్యాసులు అని ఒకసారి ఒక కొటేషన్ రాస్తే సీను గారు, పోలీస్ సీను గారు, సన్యాసులు కాదండి దేవుణ్ణి నిర్లక్ష్యపరిచేవాడు సన్నాసి అని రాయాలని అన్నారు ఆయన. సన్యాసులు అంత చక్కగా రాయనక్కర్లా, సన్నాసి అని రాస్తే బాగుంటుందని కొటేషన్ అన్నారు. ఇట్లు పంపాడు నాకు ఆయన. ఇదైతే బాగుంటుందండి అని. ఎందుకంటే ధర్మ విధులను నిర్లక్ష్యపరిచేవాడు, దేవుని మాటను ధిక్కరించేవాడు సన్యాసులలో చేరతాడు కాదు, సన్నాసిగా మారతాడని పంపి. ఇది కరెక్ట్ అండి అన్నప్పుడు మరలా కొటేషన్కి నేను జవాబిచ్చా. దేవుని పిల్లలారా, సేవకుడు అంత చక్కగా బోధించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? 4వ వచనం, అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు సేవకుడు తన కార్యాచరణ ప్రారంభించాడు. స్తోత్రం కలుగును గాక. సేవకుడు కార్యాచరణ ప్రారంభించాలి అంటే సేవకుడు తొలిగా చెప్పిన మాట వినాలి. సేవకుడు మీ కొరకు గుండె పగిలేలా ఏడ్చి ప్రభువా విడిపించు అని అడగాలంటే ముందు సేవకుడు చెప్పినట్లు వినడం నేర్చుకోవాలి. పట్టుదల కలిగి ప్రభువును సేవిస్తామని ప్రభు దగ్గర చెప్పాలి.
అపవిత్రమైనవి తీసివేస్తామని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు కార్యాచరణ ప్రారంభిస్తాడు సేవకుడు. ఏం చేశాడు? అంతటా సమూయేలు కార్యాచరణ గమనిస్తాం. ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అదేమిటి ఇప్పుడు దాకా చేయటం లేదా? మా కొరకు ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా? అసలు నువ్వు చేయవలసిన డ్యూటీని అది. అందుకేగా దేవుడిని నియమిస్తే ఇప్పుడేదో స్పెషల్గా ప్రార్థన చేస్తానంటావేంటి? అంత మాట అనమాకండి. ఇంతకు ముందు కూడా చేశారు, కానీ మీలో దాగిన అపవిత్రత నేను దేవునికి చేసే ప్రార్థనకు అడ్డుపడింది. ఇంతకు ముందు కూడా ప్రార్థన చేశా, కానీ మీలో ఉన్నటువంటి నిర్లక్ష్యము నా ప్రార్థన మీ నిమిత్తము పరలోకం చేరలా. కన్నీరు గార్చ, అంగలార్చ, ప్రభు దగ్గర ఉపవాసం ఉన్నా, ప్రభు దగ్గర వేడుకున్నాను. అయినను నేను చేసే ప్రార్థన నా తండ్రి సన్నిధికి ఎందుకు మీ పక్షంగా చేరలేదంటే మీలో ఉన్న అవిధేయత. ఇప్పుడైతే మీరు అపవిత్రమైన వాటిలో నుంచి బయటకు వచ్చారు కదా. సేవకుడు అనేటువంటి నా మాట విని అపవిత్రమైనవి తీసివేశారు కదా. ప్రభువు వైపు మళ్ళుకొని ప్రభువును సేవిస్తా ఉన్నారు కదా. ఇప్పుడు నేను చేసే ప్రార్థనలు బట్టి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో దేవుని పేరుతో చెబుతున్నాను, దేనిని విడిచిపెట్టాలను దానిని రాత్రి విడిచిపెట్టి వెళ్ళు. సేవకునిగా నేను నీ కొరకు చేసే ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. ఏ హృదయము దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడో ఆ హృదయమునే కలిగి నుంచి వెళ్ళు. ప్రతీకార హృదయం ఉంటే వదిలిపెట్టు. పరమ నిండిన మనసు ఉంటే వదిలిపెట్టు. అవిశ్వాసం ఉంటే వదిలిపెట్టు. అనుమానం ఉంటే వదిలిపెట్టు. ద్వేషించే మనసు ఉంటే వదిలిపెట్టు. సేవకుడు చేసే ప్రార్థన ఫలిస్తుంది. ఆమేన్. చెప్పాడు, మీ పక్షమున యెహోవాను నేను ప్రార్థన చేస్తాను. వారు మిస్పాలో కూడుకున్నారు. నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఇగో అడ్డుపడాలే. దేవుని ఎదుట తప్పును ఒప్పుకోనని వాడు బ్రతుకులో ఎన్నడూ అభివృద్ధి పొందలేడు. దేవుని ఎదుట తప్పును ఒప్పుకొనని వాడు ఎన్నడూ బ్రతుకులో వృద్ధి పొందలేడు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు, మేము పాపాత్ములు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చాడు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు చెప్పండి న్యాయము. సేవ చేసేవాడికి అప్పచెప్పండి, ఏది మంచి ఏది మంచిది కాదు, ఏది తప్పు ఏది ఒప్పు. సేవకుడు దేవుని ఆలోచన ప్రకారం న్యాయం తీరుస్తాడు. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయుల సర్దారులు ఇశ్రాయేలీల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసుకొనిరి. నీకు భయము పెరిగినప్పుడు సేవకుడితో వచ్చి, పాస్టర్ గారు అస్సలు మా గురించి ప్రార్థన మానకండి, ఎక్కువగా చేయండి అని అడగాలి. నీకు బలహీనత వచ్చినప్పుడు సేవకుడు మా గురించి మానక ప్రార్థన చేయండి అని చెప్పడం నేర్చుకోవాలా. నీకు కష్టం వచ్చినప్పుడు
సేవకుడు మా గురించి మానక ప్రార్థన చేయండి అని చెప్పడం నేర్చుకోవాలా. సేవకుడు చేయడా, చేస్తాడు, కానీ నీ నోటి ఒప్పుకోలు దేవునికి కావాలి. నీలో పెరిగిన ఆసక్తి దేవునికి కనబడాలా. మా గురించి మానక ప్రార్థన చేయండి. నన్ను అడుగుతారు కొంతమంది, చిన్న సమస్య వాళ్ళకి రాగానే వెంటనే ఫోన్ చేసి, పాస్టర్ గారండి ఈ విషయంలో ప్రార్థన చేయండి, మర్చిపోకండి పాస్టర్ గారు, ప్రార్థన చేస్తూ ఉండండి. కష్టం వచ్చినా, భయం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇది నేర్చుకోండి. మా గురించి మానక సేవకుడా మీరు ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేసేవారు ఉన్నారని మీకు తెలుసో వారందరికీ చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి. హేళన చేసే వారికి చెప్పకండి, అవమానపరిచే వారికి చెప్పకండి, చిన్న చూపు చూసి మాట్లాడే వారికి చెప్పకండి, పరిహాసం చేసే వాళ్ళకి చెప్పకండి, ముందొక మాట వెనకొక మాట మాట్లాడే వారికి చెప్పకండి. గుండె పగిలి దేవుని దగ్గర ప్రార్థన చేసే వారితో చెప్పండి, మానక చేయమని చెప్పారు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షముగా యెహోవాను ప్రార్థన చేశాడు. అయ్యా, ఇశ్రాయేలీలు తెలియక తప్పు చేశారు నాయనా, సేవకుడుగా నేను చెప్పిన మాటలు వారు అంగీకరించారేసయ్యా. నా భాషలో చెప్తున్నా, మన భాషలో చెప్తున్నా, ప్రభువా వారి ఎదుట నేను నిలవబడినప్పుడు, అపవిత్రతలో నుండి బయటపడండి అని చెప్పినప్పుడు, నిన్ను పూర్ణ హృదయంతో సేవించాలి అని నేను మాట్లాడినప్పుడు వారందరూ కూడా నా మాట విన్నారయ్యా. నిన్ను ఆసక్తి కలిగి ప్రార్థన చేయడానికి, ఆసక్తి కలిగి ఆరాధించడానికి సన్నద్ధులై ఈరోజు ప్రార్థన కొట్టానికి వచ్చారయ్యా. దయచేసి, ప్రజలు భయపడతా ఉన్నారు. ఈ ప్రార్థనా కూటమిలో ఉన్న నీ ప్రజలపైకి శత్రువులు వస్తా ఉన్నారయ్యా. అందరూ ప్రార్థనలో ఉన్నారు, ఎవరు గుడారాల్లో లేరు. వాళ్ళకు సంబంధించిన సంపద గుడారాల్లో ఉంది, వాళ్ళకు సంబంధించిన ఆస్తిపాస్తులు గుడారాల్లో ఉన్నాయి, వాళ్ళకు సంబంధించినటువంటి సకల వస్తువులు గుడారాల్లో ఉన్నాయి. నీ ప్రజలందరూ నీ మందిరంలో ఉన్నారయ్యా. నువ్వే వారిని కాపాడాలి. నీ ప్రజలందరూ ప్రార్థనలో ఉన్నారు ప్రభువా, నీవే వారిని రక్షించాలి. శత్రువుల చేతుల్లో నుండి నువ్వు విమోచించే దేవుడవు అని సమూయేలు దేవుని దగ్గర ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించను. స్తోత్రం చెప్పండి. యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా, ప్రార్థన కూడిక ఉజ్జీవంగా జరుగుచుండగా, అందరూ ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించుచుండగా, ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే తన బిడ్డలు ప్రార్థనలో ఉన్నారు కదా, తన బిడ్డలు పశ్చాత్తాపములై దేవుని మందిరములో ఉన్నారు కదా, తన బిడ్డలందరూ సేవకుని మాట చొప్పున దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వారి పక్షంగా ఎవరు యుద్ధం చేయాలి? శత్రువులతో దేవుడు యుద్ధము చేయాలి. దేవుని యుద్ధ నువ్వు కూర్చుంటే దేవుడు నీ పక్షంగా పోరాటం చేస్తాడు. అది నేర్చుకో. దేవుని దగ్గర నేను ఉంటే దేవుడు నా పక్షంగా పోరాటం చేస్తాడు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓడిపోయారు. ఓటమి పాలైన వాళ్ళు, తలదించుకున్న వాళ్ళు, ప్రభావము దూరమైన వాళ్ళు, బ్రతుకు బద్దలైన వాళ్ళు మనసును మార్చుకొని, హృదయాలను దేవుని తట్టు త్రిప్పుకొని, సేవకుని మాటలు అంగీకరించి మానక మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నవారు
విజయపు హల్లెలూయా మార్గములో నిలబడ్డారు. శత్రువులైన వారు ఓటమి పాలయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు రాయి తీసి మిస్పాకును షేబాకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేశాడు. ఇప్పటి వరకు చేశాడు, ఈ రోజు వరకు చేశాడు, ఈ సమయం వరకు చేశాడు. ఎందుకు చేశాడు? మీకు నచ్చినట్టల్లా మీరు ప్రతీకారాన్ని చేయలా. ఈ సమయం వరకు దేవుడు ఎందుకు సహాయం చేశాడు? మీ నోటికి వచ్చిందల్లా మీరు మాట్లాడాలని కాదు. మీ బ్రతుకులు మారి మీరు దేవునికి లోబడినందుకు ఈ రోజు వరకు దేవుడు సహాయం చేశాడు. ఒకవేళ మరలా మీ మనసులు కఠినమైతే మరలా దేవుడు సహాయం ఆపేస్తాడు. ఒకవేళ కాని మాటలు మీ నోట నుండి వస్తా ఉంటే సహాయం ఆపేస్తాడు. ఈ సమయం వరకు దేవుడు సహాయం చేశాడంటే ఎందుకు చేశాడు? వారు సేవకుని మాట విని లోబడి పట్టుదల కలిగి దేవుని మార్గం వైపు మళ్ళుకొని భయభక్తులు కలిగి ఉన్నందున సహాయం చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే గుర్తుపెట్టుకోండి. గడిచిన కాలమునకు దేవుడు మనలను తీసుకొని వెళితే ఆ గడిచిన కాలములో ఎన్నెన్ని కార్యాలు జరిగాయో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో కలిసి నడిచినప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. మనసారా దేవుని సేవలో ఉన్నప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఏ విధమైనటువంటి స్వార్థము లేకుండా ప్రభువును సేవిస్తున్నప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఆమేన్. దేవుడు ఎందుకు ఇప్పుడు ఆపాడు? జాగ్రత్తగా గమనించండి. ప్రభువుకు లోబడండి. ఏ సమయములోనైనా దేవుడు అద్భుతం చేయగలడు. అది నన్ను బట్టి చేస్తాడు, నా విధానాలను బట్టి చేస్తాడు, నాలో జరిగే మార్పులను బట్టి దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గత కాలంలో దేవుడు చేసిన అద్భుతాలను ఎప్పుడైతే మనం తలంచుకుంటామో ప్రస్తుత కాలంలో ఉన్న భయాల నుంచి బయటపడతాం. ఆమేన్. కాబట్టి ఈ సమయం వరకు దేవుడు ఎందుకు సహాయం చేశాడు అనేది ప్రాముఖ్యం, కళ్ళు మూసుకున్నారు. మోకరించి ప్రభువు దగ్గర ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీయులారా, యెహోవా వైపు మళ్ళుకొనండి. యెహోవా వైపు మళ్ళుకొనండి. అపవిత్రమైనవి తీసివేయండి. పట్టుదల కలిగి ప్రభువును సేవించండి. సేవకుడు చెప్పినట్లు వారు చేశారు. సేవకుడు కార్యాచరణ ప్రారంభించాడు. ప్రజలందరూ వచ్చి అడుగుతున్నారు, సేవకుడా, సమూయేలు మానక మా కొరకు మీరు ప్రార్థన చేయండి. సేవకుడు ప్రార్థించాడు, దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంతకుముందు అంగీకరించలా? ప్రజల అపవిత్రత అడ్డుపడింది. ఎందుకు అంతకుముందు అంగీకరించలా? ప్రజల అవిధేయత అడ్డుపడింది. వాటిలో నుండి బయటపడిన ప్రజలు ప్రభువు దగ్గర నిలబడ్డారు. సేవకుడు ప్రార్థించాడు, దేవుడు అంగీకరించాడు. ఫిలిష్తీయుల సర్దారులపై దేవుడు గొప్ప జయమిచ్చాడు. ఇంతవరకు దేవుడు సహాయము చేశానని సమూయేలు సంతోషించి ఆనందించాడు.
ఈరోజు నువ్వు అలా చెప్పగలుగుతున్నావా? ఈ సమయం వరకు నా దేవుడే నా సహాయకుడు, ఈ రోజు వరకు నా దేవుడే నా సహాయకుడు. ఒక్క మాటను మర్చిపోవాలి. మనుషుల మాటలు ఎటు మళ్ళిస్తే అటు మళ్ళుకుంటున్నావా? పెను ప్రమాదములో చిక్కుకుంటావు. మనుషుల మాటలు ఎటు మళ్ళిస్తే అటు మళ్ళుకుంటున్నావా? ప్రభావము నీ నుండి దూరం అయిపోతుంది. మనుషుల మాటలు ఎటు మళ్ళిస్తే అటు మళ్ళుకుంటున్నావా? కుటుంబం అంతా చల్లా చెదురైపోతుంది. ఇది ఇశ్రాయేలు జీవితంలో జరిగిన సంఘటన. కాబట్టి దావీదులాగా నీ మార్గములో నడుచుటకు నాకు ఏక దృష్టిని కలగ చేయండి అయ్యా. దయగలిగిన యేసు ప్రభువునికి వందనాలు. నీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకుడిగా నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. దయచేసి నీ బిడ్డలందరి పైకి దేవా నీ కృప రావాలి నాయన. కుటుంబాలను, బిడ్డలను, జీవితాలను ఏలుబడి చేస్తూ ఉన్నాను. అపవిత్ర క్రియలన్నీ దూరం అవ్వాలయ్యా. ప్రతి వారి దుఃఖము సంతోషముగా మారాలయ్యా. ప్రతి వారి శాపము ఆశీర్వాదముగా మారాలయ్యా. గొప్ప కృపను దయచేయమని ప్రార్థన చేస్తాను. శత్రువు చేతుల నుండి బిడ్డలందరినీ విడిపించమని వేడుకుంటున్నాను. విశేషమైన కృపను ఇవ్వండి. యెహోవా తన రెక్కలతో నిన్ను కప్పును అన్నావు కదా. ప్రతి వారిని నీ రెక్కలతో కప్పండి. ప్రతి వారు నిన్ను ప్రేమించాలి. బలము కలిగి ఉదయించు సూర్యుని వలె ఉండాలయ్యా. సకల మహిమ పొందండి. ఉపవాస ప్రార్థనలో మాతో ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమునకే శిలువ రక్తమునకే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సన్నిధి సాధించును మనకు భూలోకములో పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు గారికి వందనాలండి. సెలవు తీసుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి సహోదరులు.